దాయాది దేశం పాకిస్తాన్ అయితే డ్రోన్లతో విరుచుకుపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ డ్రోన్లను ఎక్కడికక్కడ భారత సైన్యం నిర్వీర్యం చేస్తుంది. డ్రోన్లను నేల కూల్చుతున్నాయి భారత సైనికులు. అదేవిధంగా భారత గగనతల రక్షణ వ్యవస్థ అయితే పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అందుతుంది. ఐఎంఎఫ్ ఓటింగ్ను భారత్ బహిష్కరించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా వార్ అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, చూస్తున్నాం ఒకవైపు భారత్ యుద్ధం చేస్తూనే మరోవైపు పాకిస్తాన్ను కట్టుదిట్టం చేస్తూ ఉంది. ఎగుమతులు దిగుమతుల విషయంలో అవ్వచ్చు, పాకిస్తాన్కు అందే ఆర్థిక సాయం విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాల దిశగా భారత సర్కార్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? వంశీ, ముందు మీరు ఐఎంఎఫ్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఐఎంఎఫ్ విషయంలో కూడా ఐఎంఎఫ్ ఏంటంటే ఇది ప్రపంచ దేశాల్లో ఎవరైతే అంటే లోన్ ఆర్జిస్తారో, ఎవరైతే రుణాలు తీసుకోవాలనుకుంటారో సో దాన్ని ఐఎంఎఫ్ అంటారు. ఐఎంఎఫ్ లోన్లు తీసుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ ఐఎంఎఫ్ లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఐఎంఎఫ్ నిధులన్నీ కూడా పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తోంది, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తోంది. సో అందుకని చెప్పేసి అంటే ఐఎంఎఫ్ రుణాలు రావాలంటే కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో దాంట్లో భారత్ ఐఎంఎఫ్ కి వ్యతిరేకంగా ఉంది. సో ఇది గతంలోనే ఐఎంఎఫ్ కి వ్యతిరేకిస్తుంది భారతదేశం అని చెప్పేసి వార్త రావడం జరిగింది. సో ఇప్పుడు భారతదేశం ఐఎంఎఫ్ ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత దేశం. ఒకవేళ భారతదేశం వ్యతిరేకించిందంటే భారత్ కు మద్దతు ఇస్తున్నటువంటి రష్యా కానీ, ఇజ్రాయెల్ కానీ, మిగతా దేశాలు ఏవైతున్నాయో అన్ని దేశాలు, అమెరికాతో పాటు మిగతా దేశాలు ఏవైతున్నాయో అన్ని కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగానే ఓటేస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతీయడానికి ఇదొక రకమైనటువంటి సందర్భం, ఇదొక రకమైనటువంటి పరిస్థితి అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్. ఇక ఐఎంఎఫ్ విషయం అట్లా ఉంటే కనుక ఇప్పటికే పాకిస్తాన్ వరుసగా 2 రోజుల నుంచి డ్రోన్ల దాడికి తెగబడుతోంది. ఇప్పటికే రాజస్థాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు కూడా ఆ బార్డర్ రాష్ట్రాలన్నీ కూడా ఇప్పటికే చీకట్లో ఉన్నాయి. సో ఒక వార్ డిక్లరేషన్ నడుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో రాత్రి 8:30 తర్వాత మొత్తం కూడా రాజస్థాన్ అంటే పాకిస్తాన్ దగ్గరటువంటి బార్డర్ లో ఉన్నటువంటి గుజరాత్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ఈ రాష్ట్రాలన్నిటిపైన ఇప్పటికే పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. వందలాదిగా డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఆ డ్రోన్లను ఎప్పటికప్పుడు భారత యాంటీ డ్రోన్ సిస్టమ్ వాటిని తిప్పి కొడుతూనే ఉందని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ శ్రీనగర్ పైన కూడా డ్రోన్ దాడి చేసింది, శ్రీనగర్ పైన దాడి జరిగింది. సో అక్కడ కూడా బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తోంది. అండ్ అవంతిపుర వైమానిక దళ స్థావరం పైన కూడా దాడికి పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. అక్కడ డ్రోన్ తో దాడి చేసింది. దాన్ని భారత యాంటీ డ్రోన్ సిస్టమ్, భారత రక్షణ వ్యవస్థ దాన్ని తిప్పికొట్టింది. సో యాంటీ డ్రోన్స్ అదే స్థాయిలో పైకి వెళ్ళి వాటిని ఢీకొడుతున్నాయి. అటు పాకిస్తాన్ నుంచి డ్రోన్లు వస్తూనే ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో అక్కడక్కడ డ్రోన్లు కింద పడి అక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి. అక్కడ చాలా వరకు ప్రజలంతా కూడా కాలిన గాయాలతో ఉన్నారు. సో ఒక ఫైర్ అటాక్ జరుగుతుంది, వాటిని ఆర్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అండ్ జమ్మూ కాశ్మీర్ లోయ మొత్తం కూడా ఇప్పటికే చీకట్లో ఉన్నారు. సో ఎక్కడ కూడా లైట్స్ ఆన్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే డ్రోన్స్ వస్తున్నటువంటి క్రమంలో లైట్లలో డ్రోన్స్ హైలైట్ అవ్వవు కాబట్టి సో అన్ని కూడా ఇప్పటికే లైట్స్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఒకటి చేయాలి వంశీ. ఈ డ్రోన్ అటాక్స్ జరుగుతున్నటువంటి ఈ బార్డర్, ఈ ప్రాంతం అంతా ఏదైతే ఉందో వాటికి ఎందుకంత స్పెషాలిటీ, ఎందుకు అక్కడే డ్రోన్ అటాక్ జరుగుతోంది, ఇది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో జమ్మూ విషయానికి వస్తాం. జమ్మూలో నగ్రోటా కంటోన్మెంట్ ఉంటుంది. అక్కడ 26 అంటే ఒక దళ విభాగాలు ఉంటాయి. సో దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్ ఉంటుంది, అండ్ ట్రాన్సిట్ క్యాంప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బీడిబారి ట్రాన్సిట్ క్యాంప్ ఉంటుంది. సో ఆ క్యాంప్ని దెబ్బ కొట్టాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ అక్కడ డ్రోన్లు ఎగరేస్తున్నారు. ఆ వ్యవస్థను అక్కడ మన వ్యవస్థను దెబ్బతీయడానికి, లేదంటే మన దగ్గర ఏమేమి వ్యవస్థలు లేవో తెలుసుకోవడానికి ఒక రకమైనటువంటి రెక్కి ఈ డ్రోన్ల ద్వారా చేస్తుంది అనుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. అండ్ జైసల్మేర్ మనం ఇదివరకు నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 2 hours నుంచి కూడా జైసల్మేర్ లో డ్రోన్లను తిప్పికొడుతోంది భారత రక్షణ శాఖ అంటూ కూడా మాట్లాడుతున్నాం. దిస్ ఇన్ రాజస్థాన్. సో ఏంటి అక్కడ స్పెషాలిటీ అంటే కనుక అక్కడ మిలిటరీ స్టేషన్ ఉంటుంది, డెజర్ట్ వార్ఫేర్ స్కూల్ ఉంటుంది, అండ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ అట్ ది సేమ్ టైం జంగిల్ వార్ఫేర్ స్కూల్ కూడా ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా ఉంటుంది, అట్ ది సేమ్ టైం పోఖ్రాన్ ఫైల్ రైఫింగ్ రేంజ్ ఉంటుంది. సో భారత నిఘా వ్యవస్థ, భారత రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైనటువంటి విభాగం నిఘా వ్యవస్థ రాజస్థాన్ లో జైసల్మేర్ లో ఉంది. సో దాన్ని ఢీకొట్టడం కోసం, ఆ వ్యవస్థను నాశనం చేయడం కోసం డ్రోన్లను పాకిస్తాన్ పంపిస్తోంది. అండ్ బర్మార్ ఇది కూడా రాజస్థాన్ లోనే ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వైమానిక దళ స్థావరం ఉంది. సో దాన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి డ్రోన్లను పంపిస్తోంది పాకిస్తాన్. సో సెలెక్టెడ్ ఏరియాలు ఏదైతే మన మెయిన్ వెపన్ సిస్టమ్ ఉంటుందో, మన
టెక్నికల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సో మన రక్షణ సిస్టాన్ని దెబ్బతీయడన్నటువంటి ఉద్దేశంతో అటు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది, డ్రోన్లను పంపిస్తోంది. ఇక పఠాన్కోట్ విషయం చూసుకుంటే కనుక పంజాబ్ లో కూడా అదే పరిస్థితి. పఠాన్కోట్ పంజాబ్ లో ఉంటుంది. ఫైటర్ ప్లేన్ స్క్వాడ్రన్స్ అక్కడ ఉంటాయి. అట్ ది సేమ్ టైం హెలికాప్టర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద హైడ్రో ఏది మన అటాక్ హెలికాప్టర్స్ ఉంటాయి కదా, మిలిటరీ హెలికాప్టర్స్, అవి ఉంటాయి. అండ్ ట్రాన్స్పోర్టబుల్ రాడర్ సిస్టమ్ అక్కడే ఉంది. అట్ సేమ్ టైం ట్రోపో యూనిట్లు కూడా అక్కడే ఉన్నాయి. సో ఈ రాడర్ సిస్టమ్ ని దెబ్బ కొట్టడం కోసం పఠాన్కోట పైన శతవిధాల పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వాటిని ఎప్పటికప్పుడు భారత రక్షణ వ్యవస్థ యాంటీ డ్రోన్ సిస్టమ్ మళ్ళీ తిప్పికొడుతోంది. ఇక పంజాబ్ లో ఫిరోజ్పూర్ పైన కూడా పాకిస్తాన్ సెలెక్టెడ్ గా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఆర్మీ కంటోన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఆర్మీ కంపెనీలు ఉంటాయి. సో అక్కడ మిలిటరీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అక్కడ నుంచి బేస్ క్యాంప్స్ అంటే అక్కడ నుంచి బేస్ క్యాంపుకు తరలించడానికి చాలా అనువైనటువంటి ప్రదేశం భారతదేశానికి. సో అక్కడ పంజాబ్ లో ఫిరోజ్పూర్ లో కూడా వ్యవస్థను డిస్ట్రాయ్ చేయడానికి ఇక్కడ పాకిస్తాన్ ప్రయోగం చేస్తోంది. సో సాధారణ ప్రజలనేమో జమ్మూ కాశ్మీర్ లో కాలుస్తున్నారు, అటు పాకిస్తాన్ సైన్యం సామాన్య ప్రజల్ని తుపాకీలు ఎక్కుపెట్టి కాలుస్తుంది. ఇటేమో మన వ్యవస్థ ఏదైతే ఉందో, గ్రౌండ్ వ్యవస్థ ఏదైతే ఉందో, రాడార్ వ్యవస్థ ఏదైతే ఉందో, క్షిపణి వ్యవస్థ ఏదైతే ఉందో, సిగ్నల్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ సిగ్నల్ వ్యవస్థను దెబ్బకొట్టడానికి డ్రోన్లతో ప్రయోగం చేస్తోంది పాకిస్తాన్. బట్ ఎన్ని ప్రయోగాలు చేసినా మళ్ళీ వాటిని అంతే స్థాయిలో తిప్పికొడుతోంది భారత నిఘా వ్యవస్థ. ఇక తర్వాత అమృత్సర్ లో కూడా డ్రోన్లు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు అమృత్సర్ లో కూడా మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ విజువల్స్ అన్ని కూడా అమృత్సర్ లో పోలీసులు కూడా టార్చ్ లైట్లు పెట్టుకొని డ్రోన్ల కోసం వెతుకుతున్నారు. కింద పడ్డటువంటి డ్రోన్లు ఏమైనా ఉన్నాయని కూడా చూస్తున్నారు. అక్కడ బిఎస్ఎఫ్ చెక్ పోస్టులు ఉంటాయి, అక్కడ ఆర్మీ కంటోన్మెంట్ ఉంటుంది. సో భారతదేశానికి మిలిటరీ వ్యవస్థకి అమృత్సర్ చాలా కీలకంగా ఉంటుంది. సో ఆ వ్యవస్థను, ఆ సిస్టమ్ ని దెబ్బకొట్టడానికి పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తోంది. అండ్ ఫాజిల్కాలో కూడా ఆర్మీ అట్ ద సేమ్ టైం బిఎస్ఎఫ్ పోస్టులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ ఎంత టార్గెట్ ఉంది, ఎంతవరకు సైనిక విభాగం ఉంది అని డ్రోన్ల ద్వారా తెలుసుకొని అక్కడ క్షిపణి ప్రయోగం చేయాలనేటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ డ్రోన్లను తీసుకొస్తుంది. ఒకటి, డ్రోన్లను తీసుకొస్తూ మన వ్యవస్థ ఏంటో చూడడం కోసం టర్కీ చెందినటువంటి డ్రోన్లను తీసుకొస్తున్నారు. వాటి కెమెరాస్ ఉంటాయి. సో వాటితో అక్కడ పాకిస్తాన్ లో క్యాప్చర్ చేస్తూ ఉంటారు. బట్ ఈ లోపే భారత నిఘా వ్యవస్థ వాటిని డిసాల్వ్ చేస్తుంది, వాటిని డెస్ట్రాయ్ చేస్తుంది. సో మన మెయిన్ హార్ట్ ఆఫ్ ది మిలిటరీ, నేవీ, ఎయిర్ కమాండ్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటిని ట్రేస్ చేయడానికి పాకిస్తాన్ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అటు అవంతిపురంలో కూడా ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ కూడా ఇక్కడ పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేస్తోంది, డ్రోన్లు పంపిస్తోంది. సో ఆ డ్రోన్లను తిప్పికొడుతుంది. అంటే మన వ్యవస్థలు ఎక్కడెక్కడున్నాయి, ఎంత పటిష్టంగా ఉన్నాయి, మన ఆర్మీ వ్యవస్థ ఎంత ఉంది, బేస్ క్యాంపులు ఎంత ఉన్నాయి, సో ఆర్మీ చెక్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, బిఎస్ఎఫ్ చెక్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మిలిటరీ చెక్ పోస్టులు ఎన్ని ఉన్నాయి. సో ఇదంతా కూడా చాలా పకడ్బందీగా అండ్ భద్రతాగా ఉండేటువంటి రాజస్థాన్ టు కాశ్మీర్ పాకిస్తాన్ బార్డర్ గా ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఏం వ్యవస్థల్ని, ఆ రాడర్ వ్యవస్థల్ని, సిగ్నల్ వ్యవస్థల్ని దెబ్బకొట్టి వాటిని ట్రేస్ చేసి ఆ తర్వాత క్షిపణి ప్రయోగం కోసం డ్రోన్లను పంపిస్తున్నారు. బట్ ఆ డ్రోన్లను భారత వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. సో ఆ డ్రోన్లు అన్ని కూడా మనం చూడొచ్చు. శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా మొత్తంగా అయితే రక్షణ వ్యవస్థ ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంది. మెయిన్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్కి ఎటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రాకుండా భద్రతా దళాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఇది ఒక విషయం అయితే, అసలు ఈ రోజు రాత్రి ఏం జరగబోతోంది అంటే పాకిస్తాన్కు మరో కాళరాత్రిని ఇండియన్ ఆర్మీ చూపించబోతుందా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అంశం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అందరూ కూడా ఒక సమావేశమయ్యారు. ఒక సమావేశం తర్వాత హాట్ డిస్కషన్ జరిగింది. గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం పాకిస్తాన్కి ఆసన్నమైంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఏ ఉగ్ర రక్కసినైతే పాకిస్తాన్ పెంచి పోషించిందో ఆ ఉగ్ర రక్కసి కబంధ హస్తాల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. అక్కడ పాలకులు లేరు, ప్రధాని లేరు, ప్రెసిడెంట్ లేరు, ఎవరు లేరు. అక్కడ ఎవరు నడిపిస్తున్నారు అంటే ఉగ్రదేశంగా పాకిస్తాన్ ఒక ముద్రనైతే ఖచ్చితంగా వేసుకుంది. నిన్న మొన్నటి వరకు ఏ ముసుగు కింద అయితే పాకిస్తాన్ ఉందో ఆ ముసుగునైతే ఈ దాడితో అంటే ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి భారత్ తేటతెల్లం చేసింది. ఈ రోజు రాత్రి అసలు ఏం జరగబోతుంది, ఇక అంటే భారత్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఇక ఉపేక్షించే ప్రసక్తి అయితే లేదన్నట్టుగానే మనకు సమాచారం అందుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. శ్రీకాంత్, ఎలా ఉండబోతుంది అనుకో? మీరు అన్న మాటల్లోంచి వంశీ, అటు ఆర్మీ చీఫ్ లేడు, సేమ్ టైం పాకిస్తాన్ ప్రధాని కూడా పారిపోయినటువంటి పరిస్థితి. సో ఈరోజు పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశంలో కూడా వాళ్ళంతా ఏడుస్తున్నారు, ప్రధానమంత్రి పారిపోయిండు, మాకు దిక్కేందని ఏడ్చేటువంటి పరిస్థితి. బట్ పాకిస్తాన్ నడిపించేది మిలిటరీ, పాకిస్తాన్ నడిపించేది ఉగ్రవాదులు. సో ఉగ్రవాదులు, ఆర్మీ, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడ ప్రధానమంత్రి ఉన్నారా, అక్కడ మిలిటరీ చీఫ్ ఉన్నారా అన్నది కాదు. భారతదేశమే టార్గెట్ పాకిస్తాన్కు మొదటి నుంచి. సో ఈ విషయంలో వాళ్ళు అదే ధోరణిలో ఉన్నారు, అవే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు, అదే విధంగా దాడులకు తెగబడుతున్నారు.
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా అజిత్ దోవల్ ప్రధానమంత్రి తోటి సమావేశం అవుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఉదయం నుండి 4 అత్యంత కీలకమైనటువంటి సమావేశాలు జరిగాయి. ప్రతి సమావేశంలో అజిత్ దోవల్ ఉంటున్నారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉంటున్నారు. అండ్ ఇప్పటి వరకు కూడా త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి భేటీ అయిన తర్వాత ఇప్పుడు రా తోటి ఇంటెలిజెన్స్ బ్యూరోతో కూడా సమావేశం నిర్వహించారు. సో రా చాలా కీలకంగా ఉంటుంది, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా రా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటే త్రివిధ దళాలు అటాక్ ప్లాన్ చేసినాయి. సో ఇప్పుడు మళ్ళీ రా ప్రధానమంత్రితో సమావేశం అయ్యారు. అటు ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటెలిజెన్స్ విభాగం కూడా ప్రధానమంత్రితో సమావేశం అయిన తర్వాత ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్నట్టు ఖచ్చితంగా నిన్నటి ఎఫెక్ట్ కి ఖచ్చితంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకుంటది. ఖచ్చితంగా పాకిస్తాన్ అన్నవో రామచంద్ర అనేటువంటి పరిస్థితికి వస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైపోయింది, పొలిటికల్ గా క్రైటీరియా ఎదుర్కొంటోంది. అటు బెలోచిస్తాన్ ఆర్మీ ఇప్పటికే పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక చిగురుటాకు వణుకుతుంది కదా వంశీ, ఆ చిగురుటాకు వణికినట్టు అట్లా వణుకుతోంది పాకిస్తాన్. కేవలం కొన్ని దేశాలు ఏవైతే కొన్ని చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉంటాయో, సో అట్లాంటి దేశాలు టర్కీ లాంటి దేశాలు చెప్తాయి. అండ్ మరియు టర్కీ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం భారీగా సహాయం చేసింది, భారీ సహాయం చేసింది. అట్లాంటి అంటే సహాయం చేయడంతో పాటు మనం ఒక స్నేహహస్తం ఇచ్చాం. స్నేహహస్తం ఇచ్చి మన ఆర్మీ కూడా పోయి అక్కడ భూకంపం వస్తే అక్కడ వాళ్ళకి సహాయం చేసాం. అట్లాంటి టర్కీ విఘ్నత లేకుండా పాకిస్తాన్ కు డ్రోన్లు ఇస్తుందా? టర్కీ 2 దేశాల నుంచి టర్కీ నుంచి డ్రోన్లు వచ్చినాయి అన్నది ప్రధానంగా ఈ రోజు విదేశాంగ శాఖ చెప్పడం జరిగింది. డిఫెన్స్ మినిస్ట్రీ అదే చెప్పింది. సో దాంట్లో టర్కీ నుంచి డ్రోన్లు పోయినాయి. దీనికి టర్కీ కూడా సమాధానం చెప్పాలి. ఒకవేళ టర్కీ పాకిస్తాన్ కి హెల్ప్ చేసి ఉంటే టర్కీ డైరెక్ట్ గా భారత్ తోటి యుద్ధాన్ని దిగాలి. సో ఇది ఇప్పుడు దేశ ప్రజలు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం ప్రధానంగా చర్చలోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి మన సైనికులు కూడా అంతే విధంగా పోరాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం, ఒక మానసిక భరోసా కావాలి. అండ్ మోర్ ఓవర్ ఇందాకే 23 నిమిషాల కిందనే మోడీ తోటి అజిత్ దోవల్ సమావేశం కూడా ముగిసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో రా అధికారుల సమావేశం కూడా ముగిసింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రాత్రికి ఎట్లా నిర్ణయం ఉండబోతోంది? ఆల్రెడీ అన్ని సామాన్లు సర్ది సమావేశానికి హాజరై ఇక పోయి బటన్ నొక్కడమేనా, ఫ్లైట్లు ఎగరడమా అన్నది మాత్రం తేలాలి. బట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు శ్రీకాంత్ భారతదేశాన్ని. శ్రీకాంత్ ఖచ్చితంగా ఏం జరగబోతుంది అనేది అయితే మరికొద్ది అంటే పొద్దు పొడిచి సూర్యుడు వచ్చేలోపే పాకిస్తాన్కి ఏమవుతుంది అనేది అయితే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. మరొక అంశాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటే మీరు చెప్పినట్టుగా టర్కీ అవ్వచ్చు, ఇంకా పాకిస్తాన్కు సాయం చేస్తున్న దేశాలన్నీ అవ్వచ్చు. ఇక్కడ మనం భారత్ యుద్ధాన్ని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే శ్రీకాంత్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తీసుకుంటే ఆ యుద్ధము వేరు. ఇక్కడ భారత్ యుద్ధం చేస్తుంది ఎవరితో అంటే ఉగ్రమూకలితో, ఉగ్ర రక్కసిని ప్రపంచం నుంచి కూకటి వేళ్లతో పీకివేయాలి అన్న ఒక నిబద్ధతతో, ఒక నిజాయితీతో, ఒక ధర్మంతో యుద్ధం కొనసాగిస్తుంది భారత్. ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నాయి భారత్ ఏం చేస్తుంది, ఎలా ఉగ్ర రక్కసులు అంటే మనం ఏదైతే స్థావరాలపై దాడి చేశామో, అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంతగా పేటరేగిపోయారంటే బయటకు వచ్చి దాడులు చేయటం, వెళ్ళి జనావాసాల్లో దాక్కోవటం. సో మీరు చెప్పినట్టుగా ఎంత గ్రౌండ్ వర్క్ చేసుంటే ఖచ్చితంగా ఆ ఖచ్చితమైన లక్ష్యాలపై కొట్టాము. ఎక్కడా కూడా పాకిస్తాన్ నోరు మెదపలేకపోయింది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ఈ తప్పు చేసింది అని చూపించలేకపోయింది. అంటే మన వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళందరికీ కూడా, ఆ వీరులందరికీ కూడా ఐ న్యూస్ తరపు నుంచి, భారత ప్రజలందరి తరపు నుంచి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మీరు ముఖ్యంగా మనం చెప్పినట్టు ప్రపంచ దేశాల మద్దతు ఇంకా 2-3 రోజుల్లో పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది అసలు ప్రపంచ పటంలో ఉండటమే ఒక ప్రపంచానికి ఒక ముప్పుగా పరిణమించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు శ్రీకాంత్? ముందు టర్కీ గురించి మాట్లాడారు కాబట్టి టర్కీ అంశాన్ని ఒకసారి ప్రస్తావించి ఆ తర్వాత పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉంటుందా? పాకిస్తాన్ అణ్వాయుధ దేశం కాబట్టి 2 అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం కోసం పాకిస్తాన్ తహతహలాడుతోందా? ఇప్పటికే ఉగ్రవాద సంస్థలపైన భారత్ దాడి చేసిన తర్వాత ప్రపంచం అంతా కూడా భారత్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తుంది. భారత్ ఏం చేయబోతుంది అని ఆల్మోస్ట్ 15-16 రోజుల సస్పెన్స్ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా రాత్రికి రాత్రి పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసింది భారత్. వాటిని దెబ్బ కొట్టింది. కూకటి వేళ్లతో సహా బంకర్లో దాచుకున్నటువంటి ఉగ్రవాదుల్ని సైతం లేపేసింది. లెక్క ఇప్పటి వరకు
భారత్ చెప్పలేదు, భారత్కు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, పాకిస్తాన్ కూడా బయటపెట్టట్లేదు. కీలకమైనటువంటి ఉగ్రవాదులు కూడా చనిపోయారు అన్నది ఇక్కడ ఒక వార్త. ఎందుకంటే ఉగ్రవాదులు చనిపోతే ప్రధానమంత్రి వచ్చి నివాళులర్పించినది, ఆర్మీ అధికారులు నివాళులర్పించినది, ఉగ్రవాదులు చనిపోయి వాళ్ళ డెడ్ బాడీలు వెళ్తున్నటువంటి అంబులెన్స్లకు పోలీసులు ఆర్మీ అధికారులు సెల్యూట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఉగ్రవాదం మీద డిపెండ్ అయిపోయారు, ఉగ్రవాదం లేకుండా వాళ్ళు బతకలేరు, ఉగ్రవాదులే వాళ్ళని నడిపిస్తున్నారు అన్నది ప్రధానంగా ఇక్కడ ప్రపంచం గుర్తించింది. సో పాకిస్తాన్ ఏదో డ్రోన్లు పంపిస్తుందా, సో భారతదేశం వాటిని తిప్పి కొడుతుందా అంటే పాకిస్తాను పడుకున్న సింహాన్ని లేపుతోంది, పడుకున్న సింహాన్ని పాకిస్తాన్ లేపుతోంది, లేపి తన్నించుకుంటోంది. సింపుల్ చెప్పాలంటే లేపి అడిగి మరి తన్నించుకుంటుంది పాకిస్తాన్. సో భారత్ కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. భారత ఆర్మీతో పోలిస్తే పాకిస్తాన్ కేవలం మహా అయితే 6 రోజులు 7 రోజులు కూడా నిల్చున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతినేది పాకిస్తాన్. పొలిటికల్ క్రైటీరియా నడుస్తోంది. ఇంకొకటి ఇమ్రాన్ ఖాన్ ఇష్యూ కూడా నడుస్తోంది. రావల్పిండి జైల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతానికి శిక్ష అనుభవిస్తున్నాడు. ఒకవేళ రావల్పిండిలో అంటే ఆ జైలు పైన బాంబులు దాడులు జరిగితే భారతదేశం నుంచి ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి ఈరోజు వాళ్ళు కోర్టుకు కూడా పోవడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ కి బెయిల్ ఇవ్వాలంటూ కోరుతున్నారు. సో బెయిల్ వస్తుందా లేదా, ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తారా, సో ఈ అంశాన్ని వాళ్ళు వాడుకుంటున్నారా, అంశం అట్లా ఉంటే పాకిస్తాన్ పొలిటికల్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. బట్ ఇట్లా నేపథ్యంలో వాళ్ళ టార్గెట్ భారత్ మాత్రమే, శత్రువు భారతే. సో ఖచ్చితంగా భారత్ మీద అటాక్ చేయాలి, చచ్చిపోయినా మంచిదే కానీ భారతదేశం మీద అటాక్ చేసి చచ్చిపోవాలనేది పాకిస్తాన్కు నరనరాన జీర్ణించుకుపోయినటువంటి అంశం. సో అందుకే ప్రతిసారి భారత్ ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. భారతదేశంలో అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉంటారు ఉగ్రవాదుల రూపంలో వచ్చి. అండ్ ఆ ఉగ్రవాదుల్లో కూడా చాలా మంది ఆర్మీకి చెందిన వాళ్ళు కూడా ఉగ్రవాదులు ఉంటారు, ఉగ్రవాదుల నుంచి కూడా ఆర్మీకి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇందులో రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉగ్రవాద కార్యకలాపాలు నడిపిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూసాం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ఇక యుద్ధానికి సిద్ధమవుతుందా భారతదేశం, ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ప్రధానంగా ఒక అంశం చర్చలోకి వస్తుంది. అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ప్రధానమంత్రితో వీళ్ళందరూ రా గానీ ఇంటెలిజెన్స్ బ్యూరో గానీ 4 సార్లు వరుసగా ఉదయం నుంచి 4 సార్లు సమావేశమయ్యారు. నిన్న రాత్రి డ్రోన్ అటాక్ జరిగిన తర్వాత ఈ రోజు డ్రోన్ అటాక్ జరుగుతోంది. రాంచ్ అండ్ యూరి సెక్టార్ లో పూరిలో పాక్ సైనికులు సామాన్య ప్రజలపైన దాడులు చేస్తున్నారు. ఇటు భారత ఆర్మీ కూడా అంతే బలంగా తిప్పికొడుతున్నది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. సో రెండో రోజు కూడా డ్రోన్లు క్షిపణులతోటి మళ్ళీ భారతదేశం మీద దాడులు చేస్తోంది. మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని 6 సెక్టార్లు ఏవైతే ఉన్నాయో, యూరి, తంగధర్, కేరన్, మెంధార్, నౌగాం, అట్లాగే ఆర్ఎస్పురా, ఆర్నియా, అట్ సేమ్ టైం పూంచ్, ఇక్కడ కాల్పులు నిరంతరం నడుస్తూనే ఉన్నాయి. ఎల్ఓసి ప్రాంతం మొత్తం కూడా కాల్పులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, బంకర్లోకి వెళ్ళిపోతున్నారు. సో అందరూ లైట్స్ ఆఫ్ చేయండి అంటూ కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చెప్పడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇంటికి నివాసంలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీనగర్ కాలనీలో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో బ్లాస్ట్ జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కూడా పూర్తి వార్తలు వస్తున్నాయి. శ్రీనగర్ విమానాశ్రయం పైన దాడి జరిగింది. అవంతిపుర వైమానిక దళ స్థావరం పైన కూడా దాడి జరగడానికి ప్రయత్నం చేస్తే వాటిని కూడా తిప్పికొట్టింది. అటు చండీగఢ్, అంబాల్లో వైమానిక దాడులు జరగొచ్చు అన్నటువంటి అంశం ఇది. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. సో అక్కడ కూడా సెక్యూరిటీ పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని ఆల్మోస్ట్ ఒక 15 ఏవైతే సెన్సిటివ్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయో వాటన్నింటిని కూడా ఇప్పటికే క్లోజ్ చేయడం జరిగింది. సో ఒక 10 రోజుల పాటు ఎయిర్పోర్ట్లు అంటే రాకపోకలు ఉన్నాయి, ఎవరు రావద్దని చెప్పడం జరిగింది. అటు ఎయిర్ ఇండియా కూడా ఎవరైతే ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్స్కి వెళ్తున్నారో 3 గంటల ముందే వెళ్ళాలి అన్నది కూడా ఎయిర్ ఇండియా ఇప్పటికే డిక్లేర్ చేసింది. సో 4 రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 20 చోట్లలో దాడులు జరిగాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. భారత క్షిపణి వ్యవస్థ, భారత రాడార్ వ్యవస్థ, భారత సిగ్నల్ వ్యవస్థ, సో ఈ డ్రోన్ వ్యవస్థ అంతా కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఈ ప్రాంతాలని పాకిస్తాన్ టార్గెట్ చేసుకొని వాటిపైన దాడులకు ప్రయత్నిస్తోంది. సో ప్రస్తుతానికి మాత్రం ఎప్పటికప్పుడు భారత నిఘా వ్యవస్థ, భారత రక్షణ వ్యవస్థ వాటన్నింటినీ తిప్పికొడుతూనే ఉంది. కొన్ని చోట్ల భారీ శబ్దాలు వస్తున్నాయి. ఇప్పటికే సైరన్లు కూడా మోగించారు. సో సైరన్లు మోగిన ప్రతి ప్రాంతాల్లో కూడా ప్రజలంతా అలర్ట్ గా ఉండాలి, ఇళ్లలోంచి బయటికి రాకూడదు, మీకు కావాల్సినటువంటి సరుకులు 2-3 రోజుల ముందుకు సరిపడా తీసుకొచ్చి పెట్టుకోండి అంటూ కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఢిల్లీ మొత్తం కూడా హై అలర్ట్ నడుస్తుంది. జమ్మూ కాశ్మీర్ లోయతో పాటు రాజస్థాన్ టు జమ్మూ కాశ్మీర్ లైన్ ఏదైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ 4-5 రాష్ట్రాలు పూర్తిగా కూడా
అంటే ఒక చీకట్లో ఉన్నాయి. సో ఎవరు కూడా లైట్స్ ఆన్ చేయొద్దంటూ కూడా, అంటే గతంలో 1971 లో కూడా ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయి. సో లైట్స్ ఆఫ్ చేయడం జరిగింది. బాంబే మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 11 రోజులు 1971లో లైట్స్ ఆఫ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా పాకిస్తాన్ దాడులు చేస్తోంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అప్పుడు రా నుంచి రావడం జరిగింది. అందుకే ఆ రోజు 1971 యుద్ధం టైంలో చారిత్రక కట్టడాలన్నీ కూడా ఆ రోజు గ్రీన్ తో చుట్టేయడం జరిగింది. అంటే నార ఉంటుంది. సో అట్లాంటి నారతోటి తాజ్ మహల్ మొత్తాన్ని కూడా కవర్ చేశారు. ఎందుకంటే పైనుంచి డ్రోన్ లా లేదంటే జెట్ ఫ్లైట్ లా ఏమైనా చూసినా గానీ అదొక అటవీ ప్రాంతం లాగా గ్రీనరీగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో చారిత్రక కట్టడాలన్నీ కూడా ఆ సమయంలో వాటిని గ్రీన్ కలర్ లాగా చెట్లతోటి కప్పేయడం జరిగింది, చెట్ల తీగలతోటి కప్పేయడం జరిగింది. మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతోంది. మాక్ డ్రిల్ కూడా అప్పుడు జరిగింది 1970s లో, మళ్ళీ ఇప్పుడు మాక్ డ్రిల్ జరిగింది. సో దేశ ప్రజల్ని యుద్ధానికి సిద్ధం చేస్తూ మెంటల్ గా ప్రిపేర్ చేస్తోంది భారత ప్రభుత్వం. బట్ దేశ ప్రజల్ని కాపాడుకుంటూ పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యల్ని ఎప్పటికప్పుడు చెంపదెబ్బ కాదు చెప్పు దెబ్బ కొడుతోంది వంశీ. శ్రీకాంత్, చూస్తున్నాం నెటిజన్లు కూడా కమెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ చీకటి పడగానే దాడులు చేస్తుంది అంటే భారత్ దాడులతో పోల్చుకుంటుందా, అంటే భారత్ చేసిన దాడుల తాలూకు అంటే ప్రపంచానికి మేము కూడా ఏదో దాడులు చేయబోతున్నాం, భారత్ను ఇంతగా దెబ్బతీసాం, మా సత్తా ఇంత అని చూపించబోతుందా అంటూ నెటిజన్లు కూడా రకరకాల కమెంట్లు అయితే పెడుతున్నారు. సో మొత్తంగా భారత్ అయితే యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి లేదు, కేవలం మేము ఉగ్ర మూకలతోనే పోరాడతామని ఫస్ట్ నుంచి చెప్తున్నా. పాకిస్తాన్ ఆ రంగును పులుముకుంది. మొత్తంగా పాకిస్తాన్ నిజస్వరూపం బయటకు వచ్చి ఈరోజు యుద్ధంలో పాకిస్తానే ఉండాల్సిన పరిస్థితి చూస్తున్నాం. ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా మీరన్నట్లు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కూడా ఇక 2-3 రోజుల్లో పాకిస్తాన్కు సాయం కాదు కదా, పాకిస్తాన్ అర్జించిన ఎక్కడా రూపాయి పుట్టని పరిస్థితి. ఇక పాక్లో ఉన్న ఆయుధ సంపత్తి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఏం చూసుకొని పాకిస్తాన్ ఇంకా భారత్పై మిడిసిపాటు ప్రదర్శిస్తుంది అంటే ఎలా భావించాలంటారు? ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు. ఆపరేషన్ సింధూర్ ఎపిసోడ్లు నడుస్తున్నాయి. సో డే 1, డే 2, డే 3 ఇట్లాంటి ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. సో మనకు తెలిసి యుద్ధం జరగకపోవచ్చు, బట్ క్షిపణి దాడులు మాత్రం జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పాకిస్తాన్ ఒక టార్గెట్ పెట్టుకొని దాడులకు దిగట్లేదు. అంటే ఏ టార్గెట్ తో వస్తుంది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కేవలం మన క్షిపణి వ్యవస్థను అంచనా వేసి వాటిపైన దాడులు చేయడానికి వస్తున్నా కానీ వాటిని మనం మధ్యలోనే ఫెయిల్ చేస్తున్నాం, మధ్యలోనే రీఅటాక్ చేస్తున్నాం, వాటిని అక్కడే కొట్టేస్తున్నాం. సో ఏదైతే కవ్వింపు చర్యలున్నాయో వాటికి మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ కు బుద్ధి చెప్తున్నాం, స్పష్టంగా తెలుస్తోంది. అండ్ పాకిస్తాన్ కు ఉన్నటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే అటు ప్రధానమంత్రి లేరు, అటు పార్లమెంట్ లో ఎంపీలంతా కళ్ళల్లో నీళ్లు తీసుకొని ఏడుస్తున్నారు. ప్రధానమంత్రి పారిపోయిండు, మా పరిస్థితి ఏమిటని చెప్పేసి. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. సో ఆ పార్టీకి చెందినటువంటి 30 మంది ఎంపీలంతా కూడా ఇప్పుడు నవాజ్ షరీఫ్ ఈ ప్రభుత్వంలో కలిసిపోయారు, బెదిరించో భయపెట్టొచ్చి దీనిలో కల్పించుకున్నారు. ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకుంటూ బలూచిస్తాన్ అటు ఆర్మీ కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి మిలిటరీ వెహికల్స్ ని చంపేస్తోంది. ఇప్పటికే చైనాకు పాకిస్తాన్ కు కలిపి వార్నింగ్ ఇచ్చారు బెలూచ్ ఆర్మీకి సంబంధించినటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో. సో ఖచ్చితంగా మేము తొందరలోనే స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటాం, మా బెలూచిస్తాన్ సముద్రం మాదే, మా ల్యాండ్ మాదే అంటూ వాళ్ళు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. సో ఏమైనా కానీ పాకిస్తాన్ చర్య వెనుక పెద్ద వ్యూహాలు ఉన్నట్టు మాత్రమే కనిపిస్తట్లేదు. ఏదో చిల్లర పనులు అయితే చేస్తోంది, వాటిని భారతదేశం తిప్పికొడుతోంది. ఒక మూర్ఖత్వమైనటువంటి పోకడ పాకిస్తాన్ చేస్తోంది. సామాన్యుల్ని చంపేస్తూ ఒక వికటాటహాసం చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు కానీ, పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ సంబంధించినటువంటి పాలకులు కానీ. బట్ ఏదేమైనా కానీ అక్కడ పాకిస్తాన్ అనేది ఇప్పుడు ప్రపంచ దేశం ముందు ఉగ్రవాద దేశంగా చిత్రీకరించాం. పాకిస్తాన్ గ్రౌండ్ లో, పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే మనం ప్రపంచ దేశానికి చూపించాం. సో ఇట్లా నేపథ్యంలో రానున్న కాలంలో పాకిస్తాన్ అష్టదిగ్బంధనం జరుగుతుంది. అండ్ ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ కూడా దీంట్లో మేము ఇన్వాల్వ్ కామని చెప్పేసి ఏదైతే సింధు నదీ జలాల ఒప్పందం ఉందో ఆ రద్దు చేసినటువంటి క్రమంలో వరల్డ్ బ్యాంక్ కూడా పక్క తప్పుకుంది. అటు జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు కూడా ఇది 2 దేశాలు చూసుకోవాల్సినటువంటి విషయం. 2 అణ్వాయుధ దేశాలు కొట్టుకుంటున్నాయి, 2 బలమైనటువంటి ఆయుధ దేశాలు ఫైట్ చేసుకుంటున్నాయి. 2 దేశాలే చూడాలి. సో భారతదేశానికి ఏం సలహా ఇచ్చేది ఏమి లేదు. సో దే కెన్ టేక్ ఎ డెసిషన్ అంటూ ఇద్దరికే వదిలేరు జరిగింది. అటు అమెరికా కూడా అదే పాత్ర ఉంది. సో ప్రపంచ దేశాల నుంచి మనకు మద్దతు పెరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ దాడికి దిగితే కనుక ప్రపంచ దేశాలు పూర్తిగా కూడా ఉగ్రస్థావరాలపైన దాడి చేస్తే పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ దేశం భారత సామాన్య ప్రజల్ని పొట్టలు పెట్టుకుంది. సో మీరు అన్నట్టు ఇందాక పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఒంటరి కావాలి, ఒంటరి అవుతుంది. భారత వ్యూహాల్ని పాకిస్తాన్ అంచనా వేయడం అంత ఈజీగా. అండ్ శ్రీకాంత్, ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. అటు మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ ప్రతిపక్ష ఎంపీలు చెప్పినట్టుగా
ఆ ప్రధాని లేరు, సైనికాధికారి లేరు. ఏదైనా చర్చలు జరపాలన్నా కానీ అసలు ఎవరు కాంటాక్ట్ అయ్యే పరిస్థితులు కూడా లేరు. అంటే ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారో కూడా తెలియదు. వీళ్ళు నానా బీరాలు పోయారు. భారత్ అంతు చూస్తాం, భారత్లోని పౌరులపై దాడులు చేస్తామంటూ నానా బీరాలు పోయారు. అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాయి. భారత్ పోరాడేది పాకిస్తాన్తో కాదు, ఉగ్రవాదులతో పోరాడుతుంది. ఆ ఉగ్రమూకలు ఎక్కడున్నారు అంటే పాకిస్తాన్లో ఉన్నారనేది తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఏం చేయాలి అంటే ఎవరైనా ముందుకు రావాలి. అటు ఒకవైపు మీరు చెప్పినట్టుగా బలూచిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తూ ముందుకు సాగుతోంది. సో అటు ఎవరితో మాట్లాడటానికి, ఇటు భారత్తో మాట్లాడటానికి సేనాని లేడు, అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని లేడు. అసలు ఏం చేయబోతుంది పాకిస్తాన్? ఒక వ్యూహం లేకుండా మీరు చెప్పినట్టుగా ఏదో పిచ్చి దాడులు చేయటం తప్ప ఒక లక్ష్యము, ఒక వ్యూహము లేకుండా పాకిస్తాన్ ప్రవర్తిస్తుంది. మరి దీనికి ఎలా ఫుల్ స్టాప్ అంటే ఏం చేయాలంట? సింపుల్, ఒక ఎస్కలేషన్ లాడర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎప్పుడైనా కానీ రెండు దేశాల మధ్య మాటలు ముందుగా ఉంటాయి, ఆ తర్వాత చర్యలు ఉంటాయి, ఆ తర్వాత చేతలు ఉంటాయి. సో ప్రస్తుతానికి మనం చేతల్లో ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ ఒక్కొక్క వివాదాస్పదమైనటువంటి సంఘటన ఒకటి జరుగుతుంది. సో అది ఈ ఎస్కలేషన్ ల్యాడర్లో మనం చూసుకుంటే కనుక పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి భారత ప్రయాణికులపైన, భారత ప్రజలపైన, అమాయకమైనటువంటి ప్రజలపైన పిస్టోల్ పాయింట్ బ్లాంక్ లో పెట్టి పని కాల్ చేశారు. సో అది ఇక్కడ ప్రధానంగా భారతదేశం చాలా సీరియస్ గా తీసుకుంది. మా దేశంలోకి ఎంటర్ అయ్యి మా దేశ మహిళల ముందే భర్తలను చంపేస్తారా అన్నది ప్రధానమైనటువంటి అంశం. సో ఆ తర్వాత మాటలు పెరిగినాయి. అంతకుముందే మాట్లాడుతున్నారు. అంతకుముందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒక మాట అన్నారు, కాశ్మీర్ మా ఒంట్లో ఒక నరం లాంటిది, ఖచ్చితంగా కాశ్మీర్ మాదే అని. ఉగ్రవాద సంస్థల టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ అధినాయకులు కూడా, ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్ ఎప్పుడు చల్లారనే ఒక కాష్టం లాగానే ఉండాలి, ఎప్పుడు కుత ఉడుకుతూనే ఉండాలి, దాని ఎట్టి పరిస్థితుల్లో చల్లగానివ్వం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిజానికి కాశ్మీర్లో వర్తకం పెరిగింది, పర్యాటకం పెరిగింది, అక్కడ బిజినెస్ పెరిగింది, ప్రశాంతమైనటువంటి వాతావరణం. మోర్ ఓవర్ అన్నిటికంటే మించి కాశ్మీర్లో ఎన్నికలు జరిగినాయి. ఎక్సెప్ట్ పిఓకే జమ్మూ కాశ్మీర్ లోపల బయట, అంటే లోయ పైన ఎన్నికలు జరిగాయి. దిస్ ద విక్టరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. సో ఆ ఎన్నికలు జరిగిన తర్వాత కాశ్మీర్ నిజానికి చాలా సుభిక్షంగా ఉంది, చాలా పర్యాటకంగా ఉంది. అట్లాంటి 370 రద్దుని అక్కడ పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. పూర్తి కాశ్మీర్ మాదే కావాలన్నారు. సో అక్కడి నుంచి రెచ్చగొట్టేటువంటి మాటలు చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా పెహల్గాం ఉగ్రవాద దాడి చేశారు. ఆ దాడి తర్వాత మోడీకో బోలో అన్నారు. ఆ తర్వాత ఈ దాడికి మాకు సంబంధం లేదని చెప్పేసి పాకిస్తాన్ ప్రకటించింది. టీఆర్ఎఫ్ ఈ దాడి మేమే చేసినాం అని చెప్పడం జరిగింది. లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి ఆ దాడికి మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. సో ఇట్లా ఆ తర్వాత అంటే భారతదేశం కూడా హెచ్చరించింది, ఒకటికి రెండు సార్లు హెచ్చరించింది. దరిదాపు ఈ 15 రోజులు పెహల్గాం దాడి 16 రోజుల అటాక్ కంటే ముందు కూడా ఖచ్చితంగా ఉగ్రవాదులకు మేము రిటర్న్ ఇస్తాం, ఖచ్చితంగా వాటిలను ఏరి పారేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. మా దేశం పైన దాడి చేశారు, మా దేశ మహిళల పైన దాడి చేశారు, దేశ ప్రజల భద్రతకు భంగం కలిగితే ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ఉంటుందన్నది. ఆ తర్వాత పాకిస్తాన్లో వెళ్ళి ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసినాం. సో ఆ తర్వాత డ్రోన్ల అటాకులు జరుగుతున్నాయి. నిన్న క్షిపణులతో అటాక్ చేయడానికి ప్రయత్నించారు, వాటిని మళ్ళీ తిప్పికొట్టాం. నిన్న రాత్రంతా కూడా పాకిస్తాన్కు ఒక కాలరాత్రిలాగా మారిపోయింది. రావల్పిండి కానీ, కరాచీ కానీ, ఇట్లా రకరకాల ప్రాంతాలను మనం కొడుతూ వచ్చాం. అయితే అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ చెప్పుకోదు బయటికి. భారతదేశం ఏం చేసింది, జెట్ ఫ్లైట్లను కూడా, పాకిస్తాన్ అమెరికా నుంచి తెచ్చినటువంటి జెట్ ఫ్లైట్ ను కూడా కూల్ చేసింది అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త నడుస్తోంది. అండ్ ఇప్పుడు టర్కీ నుంచి కొనుగోలు చేసినటువంటి డ్రోన్లను కూడా భారత యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎక్కడికక్కడ కూల్ చేస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అయితే అవుతోంది. సో ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి ద్వారా పాకిస్తాన్ తలొగ్గి సరెండర్ అవుతుందా, లేదంటే ఇవే కవ్వింపు చర్యలకు దిగుతుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో పాకిస్తాన్ ని ఒంటరి చేయడమే లక్ష్యం, పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రూవ్ చేయడమే భారత లక్ష్యం. సో దాంట్లో భాగంగా ఇప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనేది ప్రపంచానికి తెలిసింది. రానున్న కాలంలో పాకిస్తాన్ అష్టదిగ్బంధనం అవుతుంది. వాటర్ క్రైటీరియా వస్తుంది, పొలిటికల్ క్రైటీరియా వస్తుంది, ఫినాన్షియల్ క్రైటీరియా వస్తుంది. ఇప్పటికే ఒక పాల ప్యాకెట్ కొనాలంటేనే 200-300 రూపాయలు, గోధుమ పిండి కొనాలంటే 600-700 రూపాయలు కొనాల్సినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ అల్లకల్లోలంగా ఉంది ఈ వంశం.
శ్రీకాంత్, ఒకవైపు పాకిస్తాన్ పరిస్థితిని చూస్తున్నాం. భారత్ పరిస్థితి చూస్తే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతుంది. ప్రపంచానికి విశ్వగురువుగా ఎదుగుతున్న పరిస్థితుల్ని చూస్తూ ఉన్నాం. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ ఏం చేయబోతుంది, ఒక విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఆర్థికంగా ఎలా ముందడుగైపోతుంది. కరోనా తర్వాత పరిస్థితుల్ని మనం చూస్తే అమెరికా లాంటి దేశాలు కూడా కుదేలైనా భారత ఆర్థిక వ్యవస్థ నిలబడింది. అంటే ప్రభుత్వాలతో పాటు ఇక్కడి ప్రజలందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించారు. సంస్థలు కూడా పెట్టుబడులను ఆకర్షించాయి. ఒక రకంగా విదేశాల నుంచి పెట్టుబడులు కూడా ఇబ్బడిముబ్బడిగా రావడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు కూడా ఉంటూ దేశం ముందుకు సాగుతుంది. ఇటువంటి తరుణంలో ఈ పాకిస్తాన్తో యుద్ధము, అంటే యుద్ధ వాతావరణం అనేది నెలకొనటం ఏమైనా భారత్పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? సో ఏ దేశం ముందు యుద్ధం ప్రకటించదు, యుద్ధం ప్రకటించి యుద్ధానికి దిగదు. సో చర్యకు ప్రతి చర్య అది కాస్త యుద్ధానికి దారితీస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రెచ్చగొట్టేటువంటి చర్యలు చేస్తోంది, కవ్వింపు చర్యలు చేస్తోంది. అటు పాకిస్తాన్ యుద్ధం ప్రకటించలేదు భారత్ పైన, బట్ భారత్ మా పైన యుద్ధం ప్రకటిస్తోంది, మా పైన యుద్ధం చేస్తోంది. సింధు నదీ జలాల్ని ఆపేసి మా పైన యుద్ధానికి ప్రకటించింది. జల యుద్ధం చేస్తోంది, తో పాటు మా పైన బాంబులతో యుద్ధం చేస్తోంది, మా పైన క్షిపణి దాడి చేస్తోంది భారతదేశం అంటూ కూడా పాకిస్తాన్ ఆరోపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో పూర్తి స్థాయి యుద్ధం మాత్రం ఇంకా రాలేదు, బట్ యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితులు మాత్రం ఉన్నాయి. యుద్ధం అంటే మనం చూస్తున్నాం, గాజా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలు మనం చూస్తున్నాం. సో ఇట్లా నేపథ్యంలో యుద్ధం అంటే అంత విచక్షణారహితంగా హింస ధోరణిలో యుద్ధం చేసేటువంటి పరిస్థితి మాత్రం భారత్ అట్లాంటి చర్యలకు దిగదు. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి దిగి మన ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా భారత్ నెక్స్ట్ లెవెల్లో ఎట్లాంటి చర్యలు తీసుకున్న పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉగ్రవాదులు భారత ప్రజల్ని చంపేస్తారన్నటువంటి ఉద్దేశంతోనే మనం వెళ్ళి ఉగ్రవాద స్థావరాలను కొట్టాం తప్ప ఎక్కడ సైనిక శిబిరాలను టచ్ చేయలేదు, ఎక్కడ అక్కడ పొలిటికల్ సిస్టాన్ని టచ్ చేయలేదు, ఎక్కడ సామాన్య ప్రజానికాన్ని టచ్ చేయలేదు. కేవలం మదర్సాల్లో శిక్షణ పొందుతున్నటువంటి ఉగ్రవాదాలను టచ్ చేసాం, మదర్సాలను టచ్ చేసినాం, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాం. దీనికే పాకిస్తాన్ అల్లకల్లోలమై సామాన్య ప్రజానీకం పైన దాడులు చేస్తోందంటూ కూడా ఒక అబద్ధాన్ని ప్రోపగండా చేసినా కానీ ప్రపంచం ఇప్పుడు పాకిస్తాన్ నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. పైగా వరుసగా రెండో రోజు మళ్ళీ డ్రోన్లతో దాడి చేస్తోంది. ఆల్మోస్ట్ ఒక 400 డ్రోన్లను నిన్న పంపించింది. ఈ రోజు కూడా దరిదాపు ఒక 100 డ్రోన్లను మళ్ళీ రాజస్థాన్ టు కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ మెయిన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మళ్ళీ డ్రోన్లను పంపిస్తోంది. ఇప్పటి వరకు 20 చోట్ల గుజరాత్ అంటే జమ్మూ కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు 20 చోట్ల పాకిస్తాన్ డ్రోన్లను పంపింది. దరిదాపు 100కు పైగా డ్రోన్లను పంపిస్తోంది. సో వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ మన రక్షణ దళం వాటిని మళ్ళీ రీఅటాక్ చేస్తోంది, వాటిని ఎక్కడికక్కడ డెస్ట్రాయ్ చేస్తోంది. వంశీ, శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా ఒక రకంగా జమ్మూ కాశ్మీర్ పర్యాటకం అయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ పరిణామాలు చూసాం. అక్కడ స్వేచ్ఛ, సౌభ్రతత్వం వెల్లివిరిసింది. ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఒక రకంగా కాశ్మీర్ని మనం భూతల స్వర్గంగా చెప్తూ ఉంటాం. సో అటువంటి భూతల స్వర్గాన్ని భారత్ ఎప్పుడూ కాపాడుకోవాలనుకుంటుంది. భారత్లో అంతర్భాగం ఎన్నో, అంటే స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజుకి మనం పోరాడుతూ ఉన్నాం. ఈ మధ్య మనము ఎక్కువగా అంటే ఎప్పుడైతే ఈ దాడులు జరిగాయో పెహల్గాం ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక అంశం అనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. భారత్లో ఎప్పటికీ పరిష్కారం కాని కొన్ని సమస్యలంటూ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ అయితే కొన్ని కథనాలు వండివార్చింది. ఒక దశాబ్దం క్రితం జరిగిన ఘటన మీకు నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను. ఒకటి, భారతదేశంలో భూ కుంభకోణాలకు సంబంధించి ఎప్పటికీ కుంభకోణాలు ఆగవు అని చెప్పి వార్తను ప్రచురించింది. రెండోది, అయోధ్య రామ మందిరము, బాబ్రీ మసీదు విషయం కూడా ఎప్పటికీ సాల్వ్ కాదని చెప్పింది. ఇక మూడో అంశాన్ని, పీఓకే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో మీరు చూస్తే శ్రీకాంత్, మనం మొదటి 2 సమస్యలు కూడా సునాయాసంగా పరిష్కరించుకోగలిగాం. అయోధ్య రామ మందిరం ఎంతో జటిలమవుతుంది అనుకుంటే మత సామరస్యం వెల్లివిరిసింది. హిందూ ముస్లింలు ఇద్దరూ కూడా అక్కడ గుడులు కట్టుకున్నారు, పూజలు జరుగుతున్నాయి, అందరూ కూడా హ్యాపీగా ఎవరి దేవుళ్లను వాళ్ళు ఆరాధిస్తున్న పరిస్థితి. ఇక కుంభకోణాల విషయంలో సర్కార్ చర్యలు తీసుకుంటుంది, చాలా మందిని కూడా ఇక్కడకు రప్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అంశాన్ని కూడా సాల్వ్ చేసుకున్నాం. ఇక పీఓకే అంశం అనేది ఒక్కటి భారత్ సాల్వ్ చేసుకోగలిగితే భారత్ ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా ఎదగబోతుంది. ఈ సమస్యను కూడా త్వరలోనే చెక్ పెట్టబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో అంటే పాకిస్తానే మీరు చెప్పినట్టుగా ఇందాక పడుకున్న సింహాన్ని లేపి మరీ తన్నించుకుంటుంది అన్న వ్యాఖ్యలు మనము చూసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈసారి పీఓకే సమస్యను కూడా భారత్ పరిష్కరించుకుంటుందా? ప్రపంచ దేశాలు కూడా ఖచ్చితంగా ఇప్పుడు భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా సహకరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుందంటారు? వంశీ, అంటే మీరు చెప్పినట్టు చాలా అంశాలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎన్నికలకు ముందే
మేము గెలిస్తే, బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా పీఓకేని ఆక్రమించుకుంటాం, పీఓకేని మళ్ళీ తిరిగి భారత్లో చేరుస్తామంటూ ప్రకటించడం జరిగింది. అంటే ఓవరాల్గా చూస్తే కనుక కాశ్మీర్ మొత్తాన్ని ఒక 100%గా చూసుకుంటే 60% మాత్రమే ప్రస్తుతానికి మన ఆధీనంలో ఉంది. అదే ఇప్పుడు ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒక 30% ఉంది. ఆ తర్వాత చైనా ఆక్రమించినటువంటి కాశ్మీర్ అదొక 10% ఉంది. సో ఈ 40% ప్రస్తుతానికి బయటే ఉంది. సో మ్యాప్లో మనం పూర్తిగా తలభాగాన్ని పూర్తిగా జమ్మూ కాశ్మీర్ చూసినా కానీ కొంత పాక్ ఆక్రమించేసినటువంటి కాశ్మీర్ ఉంది, కొంత చైనా ఆక్రమించినటువంటి కాశ్మీర్. అంటే లెఫ్ట్ సైడ్ కొంత పాక్, రైట్ సైడ్ హెడ్ సైడ్ కొంత చైనా ఆక్రమించింది. సో ఇప్పుడు పాక్ పీఓకే ఏదైతే ఉందో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇదే సరైనటువంటి సమయం. ఇట్లాంటి సమయం మించింది మరొకటి రాదు. సో ఈ సమయంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మొత్తాన్ని కూడా భారత్లో కలపాలి, సో భారత్లో విలీనం చేసుకోవాలి అన్నది ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పుడు దేశం మొత్తం కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ పీఓకేలో ఎన్నికలు జరగలేదు, అది పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉంది. అక్కడ పూర్తిగా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి, అక్కడ పూర్తిగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. సో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది కెప్టెన్స్, ఉగ్రవాదులంతా కూడా అక్కడే ఉంటారు, అక్కడే బంకర్లు, అక్కడే డెన్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. సో మొన్న మనం చేసినటువంటి దాడిలో కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలని కూడా 4 మనం ధ్వంసం చేశాం. సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ 2 వర్షన్లు, ఒకటి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి, అక్కడ ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత రాకపోకలు ఈజీ అయిపోయాయి, అక్కడ ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిపోయింది, మరి ముఖ్యంగా పర్యాటకం పెరిగిపోయింది, అక్కడ బిజినెస్ పెరిగిపోయింది. దేశం మొత్తం వెళ్ళేటువంటి పర్యాటకులంతా అక్కడ కాశ్మీర్కి వెళ్తున్నారంటే వాళ్ళందరికీ ఒక టూరిస్ట్ హబ్ లాగా మారిపోయింది, ఒక ఫినాన్షియల్ బ్యాంక్ అక్కడ క్రియేట్ అయిపోయింది. ఇది చూస్తున్నటువంటి పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తిరగబడుతున్నారు, మమ్మల్ని కూడా కాశ్మీర్లో కలుపుకోండి, మమ్మల్ని కూడా పూర్తి భాగంలో భారత్లో కలుపుకోండి అంటూ అక్కడ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ఆ డిమాండ్స్ ఆటోమేటిక్గా అక్కడ ప్రజల్లో వస్తున్నాయి. సో అక్కడ ప్రజలు కూడా మళ్ళీ తిరిగి కాశ్మీర్లో ఉండాలి, మేము భారత్లోనే కలిసి ఉండాలి అన్న డిమాండ్ ప్రజల నుంచే ఎక్కువగా తిరుగుబాటు వస్తుంది. సో దాన్ని ప్రత్యేకంగా మనం పోయి బలవంతంగా తీసుకోవాల్సింది ఏం లేదు. కాకపోతే ఉగ్ర శిబిరాల్ని ఖాళీ చేసి గేట్లు తేయడమే, గేట్లు తన్నేసి వాటిని కలుపుకొని అక్కడ వెళ్ళి మన జెండా బాతాలి. ఆ జెండా బాతడానికి దిస్ ఇస్ ద రైట్ టైం, ఈ టైంలోనే ఖచ్చితంగా మన జెండా ఎగరేయాలనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. అండ్ మోర్ ఓవర్ ట్రిపుల్ తలాక్ ఎత్తేసినాం, 370 ఆర్టికల్ని ఎత్తేసినాం, చాలా కీలకమైనటువంటి బిల్లులు తీసుకొచ్చాం. అండ్ రానున్న కాలంలో కూడా ఇంకా భారీ మార్పులు తీసుకురాబోతున్నటువంటి క్రమంలో పీఓకేని ఆక్యుపై చేయడానికి కూడా ఇదే సరైనటువంటి సమయం. ఓవైపు ఉగ్రవాదుల్ని మట్టుబెడుతున్నాం, ఓవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి పారిపోయాడు, పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ సోల్జర్స్ అంతా కూడా ఆర్మీ చీఫే లేడు, మేమేం చేయాలని చెప్పేసి ఎవరూ కూడా రావడం లేదు, యుద్ధానికి ముందుకు రావడం లేదు. అక్కడ ఫ్యామిలీలంతా కూడా రాజీనామాలు చేసి ఖాళీ చేసి పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫే వాళ్ళ ఫ్యామిలీని ప్రత్యేక విమానంలో యూకేకి పంపించాడు. సో ఎంతటి భయంకరమైనటువంటి వాతావరణంలో అర్థం చేసుకోవాలి. ఇంకొక ఎంపీ అంటాడు, వంశీ, పాకిస్తాన్ పైన భారత్ ఒకవేళ యుద్ధానికి దిగితే నేను మాత్రం యూకేకి పారిపోతా, నేను పాకిస్తాన్ లో ఉండా అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు చెప్తున్నారంటే పాకిస్తాన్ కి భారత్ భయం ఎంత పట్టుకుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒక గర్జన ఎట్లా ఉంటుందో ఆ గర్జన శ్వాస సౌండ్ పాకిస్తాన్ కి వినిపించింది. ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి కరెక్ట్ 20-25 నిమిషాల్లో ధన్ దాడులు చేసేసి ఉగ్రవాద శిబిరాల్ని, లోపల బంకర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా చంపేసినాం. మన లెక్క 100కు పైగా అంటున్నాం, కాకపోతే ఇంతకు మించే ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. పాకిస్తాన్ ఆ లెక్కలు బయట పెట్టదు, పెడితే వాళ్ళ పరుగు పోతుందని చెప్పేసి ఆ లెక్కల్ని దాచేసుకుంటోంది. ఇప్పటికి కూడా భారత్ సంబంధించినటువంటి ఫైటర్ జెట్లను కూల్ చేశామంటూ చైనా కొన్ని పత్రికలు ప్రచురిస్తున్నాయి, బట్ అదంతా తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కూడా ఇప్పటికే భారతదేశం వాటిని ఖచ్చితంగా ఖండించింది. వాటిపైన ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడతామని చెప్పేసి ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి ఏవైతే దేశాలున్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తూ వాటిని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. అసలు భారత డ్రోన్లను కూడా టచ్ చేయలేనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. అట్లాంటిది భారత ఫైటర్లను కూలిపోయిన, ఎక్కడో పాత కూలిపోయిన ఫైటర్లను మనే అని చెప్పేసి, అంటే ప్రపంచం ముందు పాకిస్తాన్ ముందు వాళ్ళు భారత్ను కొట్టాము గల్లెగిరేసుకోవడానికి తప్ప పాకిస్తాన్ చాలా మూర్ఖమైనటువంటి చర్యలకు పోతోంది, బుద్ధి లేని వ్యవహారాలు చేస్తోంది. వంశీ, శ్రీకాంత్, ఈవినింగ్ మనం ప్రెస్ మీట్ చూసాం. సో కల్నల్స్ అదేవిధంగా మిస్త్రీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఒకసారి ఆ ప్రెస్ మీట్ మనం చూసిన తర్వాత ఆ రోజు ఏదైతే పెహల్గాం దాడి చేస్తూ ఉగ్రమూకలు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని ఏదైతే కారుకూతలు కూశారో ఆ కారుకూతలకు ఇద్దరు మహిళలు అనటం కన్నా కూడా ఇద్దరు శివంగులు ఆ రోజు రాత్రి పాక్కు కాళరాత్రి మిగిల్చారు. ఈరోజు వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చూసాం.
ఎంత పకడ్బందీగా, ఎంత వ్యూహాత్మకంగా, ఎంత సామర్థ్యం భారత్కుంది, ఎలా దాడులను తిప్పికొడుతున్నామన్న విధానాన్ని చూసాం. అంటే భారత్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అన్న విషయం ప్రపంచానికి తెలిస్తే ఒక ఆర్మీ ఆపరేషన్ను కూడా సమర్థవంతంగా నిర్వహించగలరు. చరిత్రలో మనం ఎక్కువగా మాట్లాడుకుంటే కాకతీయుల కాలంలో కానీ చరిత్రలో చూసినా, లేదు మన పౌరాణికాల్లో చూసిన సత్యభామ నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి వరకు యుద్ధాల్లో వీర మహిళలు, అంటే భారతదేశంపై కన్నేస్తే, భారతీయులను ఇబ్బంది పెడితే మహిళలు ఎంత వీరోచితంగా పోరాడతారో చరిత్రలో చూసాం. కానీ ఫస్ట్ టైం మనం ఇప్పుడు మన తరమంతా కూడా, ఈ తరమంతా కూడా వారిని చూస్తుంది, ఒక స్ఫూర్తిదాయకంగా సాగుతుంది. మిలిటరీలో కూడా మహిళల ప్రాధాన్యం పెరగబోయే అవకాశం ఉందా? మహిళలు స్ఫూర్తిగా ఇక మిలిటరీలోకి ప్రవేశం చేయబోతున్నారా? ఎలా చూడాలంటారు? ఎస్, అంటే నిజానికి మీరు అన్నట్టు వంశీ, భారతదేశంలో మహిళలు చరిత్ర సృష్టించారు. మహిళలు రాజ్యాలు నేలినటువంటి చరిత్ర కూడా భారత్కుంది. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ లాంటి వాళ్ళు రాజ్యాలు నేలినటువంటి చరిత్ర భారత్కుంది. అండ్ మోర్ ఓవర్, భారత మహిళలను భర్తల ముందే వాళ్ళ బొట్టు తుడిపేసి, వాళ్ళ మతం అడిగి, వాళ్ళ ముందే కళ్ళ ముందే చంపేస్తే, సో మహిళల పవర్ ఏంటి, అదే మహిళలతోటి సమాధానం చెప్పింది భారతదేశం. ఎస్, ఇక్కడ కల్నల్ సోఫియా, సేమ్ టైం వింగ్ కమాండర్ వ్యోమిక, వీరిద్దరి సారథ్యంలో పాకిస్తాన్కి వణుకు పుట్టిస్తోంది. ఆడవాళ్ళు పాకిస్తాన్ని వణికిస్తున్నారు. మహిళలు భారతదేశంలో ఎంత పవర్ఫుల్లో ప్రపంచానికి ఈరోజు చూపిస్తోంది భారతదేశం. ఇట్లాంటి నేపథ్యంలో అసలు వీళ్ళెవరు, వీళ్ళ చరిత్ర ఏంటి అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో సందర్భం వచ్చింది కాబట్టి వంశీ ఒక మంచి ప్రశ్న అడిగారు కాబట్టి వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా. కల్నల్ ఖురేషీ కాంగో ఆపరేషన్ ఏదైతే 2006లో జరిగిందో, సో అక్కడ 2006లో కాంగో ఆపరేషన్, ఆ టైంలో కొంతమంది మహిళల్ని, పిల్లల్ని రక్షించడానికి అక్కడ చాలా కీలకమైనటువంటి చర్యల్లో ఆమె పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆపరేషన్ పరాక్రమ్, అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళ తండ్రి కూడా ఆర్మీకి చెందినటువంటి వ్యక్తి. సో వాళ్ళ తండ్రి కూడా ఆర్మీకి చెందినటువంటి వ్యక్తి. అండ్ మోర్ ఓవర్, ఈశాన్య భారతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఆ వరదల విషయంలో కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆపరేషన్ పరాక్రమంలో కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పాలి. అక్కడ కూడా కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం కూడా అందుకున్నారు. కమింగ్ టు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. సో వ్యోమికా సింగ్ పైలట్. సో అట్లాంటి పైలట్ ఈరోజు వాయుసేనను శాసిస్తోంది, చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తోంది. సో ఆపరేషన్ సింధూర్లో కూడా ఆమె చాలా కీలకంగా పనిచేస్తోంది. గతంలో 2020లో కూడా అరుణాచల్లో ఒక ముఖ్యమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ కూడా తను కీలకమైనటువంటి నాయకత్వం వహించారు. ఆ తర్వాత వ్యోమిక టీం ఏదైతే ఉందో అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో, అరుణాచల్ ప్రదేశ్లో రెస్క్యూ ఆపరేషన్లో చాలా మందిని కాపాడడం జరిగింది. అక్కడ కొండ చర్యలు విరిగిపోయినప్పుడు కూడా తన ఫ్లైట్లతో, తన జెట్ ఫ్లైట్లతో, హెలికాప్టర్లతో వాళ్ళందరినీ కూడా కాపాడినటువంటి చరిత్ర ఉంది. సో అంటే ఆల్మోస్ట్ 2500 గంటలకు పైగా విమానంలో ప్రయాణించగలిగే, విమానాన్ని నడిపేయగలిగేటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అండ్ చీతా లాంటి హెలికాప్టర్లను కూడా నడిపేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి వ్యోమికా సింగ్, వింగ్ కమాండర్. సో ఇట్లా ఒక రెండు ద్వయాలను, రెండు మహిళా శక్తులను ముందు పెట్టి భారతదేశం యుద్ధానికి దిగింది. మహిళలు యుద్ధం చేస్తున్నారు, మహిళల సారథ్యంలో భారత్ యుద్ధానికి దిగింది. ఆపరేషన్ సింధూర్, ఎవరైతే మహిళలు, భర్తలు చనిపోయినటువంటి మహిళల నుదుటున సింధూరం తుడిచేయబడిందో వాళ్లకు అంకితం చేయబడ్డది. ఒక మహిళా యుద్ధ సైనికులు, మహిళా నాయకురాళ్ళు ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ని నడిపిస్తున్నారు. సో వీళ్ళు ముందుండి టీంని నడిపిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ వీళ్ళ వెనకాలన్నారు, అజిత్ దోవల్ వీళ్ళ వెనకాలన్నారు. సో వెనుకుండి ఇద్దరు మహిళా యోధులు ఈరోజు ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నారు, యుద్ధానికి కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో ఇట్లాంటి దేశం ఎట్లాంటి రెస్పాండ్ ఇస్తుంది, భారతదేశం ఎట్లా రెస్పాండ్ వస్తుంది? ఇప్పటికే పాకిస్తాన్ అబద్ధాలు చెప్తోంది, ఎయిర్ స్పేస్ ని క్లోజ్ చేస్తామని చెప్పింది. బట్ ఇంతవరకు ఎయిర్ స్పేస్ ని క్లోజ్ చేయలేదు. ఇవాళ కూడా 11 విమానాలు, ప్యాసింజర్ విమానాలు ట్రావెల్ చేసినట్టు సాక్ష్యాలు కూడా భారతదేశం చూపించింది, ఈరోజు మీడియా ముందు కూడా చూపించింది. బట్ అంటే పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే ఫ్లైట్లు
ప్యాసింజర్ ఫ్లైట్లు తిరుగుతాయి, అంటే ప్యాసింజర్ ఫ్లైట్స్ ని ఒక కవచంలో వాడుకుంటూ దాడులకు దిగుతోంది పాకిస్తాన్. అట్లా ఉంటే కనుక భారతదేశం దాడులకు దిగదు, ఎందుకంటే భారతదేశం సామాన్య ప్రజల్ని చంపదు, ఆ విషయం పాకిస్తాన్ తెలుసు. బట్ పాకిస్తాన్ మాత్రం సామాన్యులు చంపుతుంది. సో మనం యుద్ధనీతిని ఫాలో వస్తున్నాం, మనం ధర్మాన్ని ఫాలో అవుతున్నాం. సో ధర్మం దాటి మనం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోం కాబట్టి ఫ్లైట్లను ఉపయోగించుకుంటూ, ఆ సిగ్నల్ వ్యవస్థని ఉపయోగించుకుంటూ రాడార్లను మన పైకి పంపిస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ క్లోజ్ కాలేదు. లాహోర్ నుంచి కరాచీకి కూడా ఇప్పటికీ విమానాలు నడుస్తున్నాయి. 11 విమానాలు నడిచినది కూడా అధికారికంగా భారత ప్రభుత్వం చెప్పింది. బట్ ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు 20 చోట్ల పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. ఒక శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో కూడా దాడి జరిగింది, అక్కడ కూడా బ్లాస్ట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఒమర్ అబ్దుల్లా ఇంటికి దగ్గరలో 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూడా ఒక భారీ సౌండ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో అక్కడక్కడ డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. మిగతా డ్రోన్లు ఏవైతున్నాయో మన సిస్టమ్ ని దెబ్బతీయడానికి, ట్రేస్ చేయడానికి వచ్చేటువంటి డ్రోన్లన్నింటినీ కూడా భారత ప్రభుత్వం తిప్పికొడుతోంది. వంశీ. రైట్ శ్రీకాంత్, ఐ న్యూస్ కూడా మొదటి నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది, యుద్ధం విషయంలో ఆచితూచి అక్కడ సైనికులు పోరాడుతూ ఉన్నారు, ఎటువంటి యుద్ధానికి సంబంధించిన ఎటువంటి డేటా కానీ మిలిటరీ వాహనాలకు సంబంధించి కానీ ఎక్కడా కూడా షేర్ చేయకూడదని ఐ న్యూస్ ప్రజలందరికీ కూడా పిలుపునిస్తుంది. ఎక్కడైనా ఎటువంటి అనుమానిత ప్రదేశాల్లో మనుషులు కానీ ఏదైనా వ్యక్తులు లేదంటే టిఫిన్ బాక్సులు లాంటివి ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని కూడా ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. సో మొత్తంగా మనం చూస్తున్నాం శ్రీకాంత్, అంటే ఒక సామాజిక బాధ్యతగా ఐ న్యూస్ యుద్ధం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలేంటి, ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలనే విషయాలను కూడా చెప్తూ ముందుకు సాగుతుంది. ఫైనల్గా ఏం చెప్తారు? ఎస్, అంటే వంశీ, ఐ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తుంది. మనం ఎక్కడ రాజకీయ పరంగా కానీ రాజకీయ బురదను ఎప్పుడూ పూసుకోలేదు. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఉన్నాం. గతంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి 2023 ఇదే టైంలో ఐ న్యూస్ ప్రజాక్షేత్రంలో ఉంది, గ్రౌండ్ లో ఉంది. తెలంగాణ ఎజెండా పేరుతో, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎజెండా పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. ప్రజల కష్టాలేంటి, ప్రజల కన్నీళ్ళేంటి, ప్రభుత్వాలకి ఏం చేరవేయాలనే ఉద్దేశంతో ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాం, ప్రజల కష్టాలను తెలుసుకున్నాం. సో ఎప్పుడు ప్రజల కష్టాల విషయంలో, ప్రజల విషయంలో ఐ న్యూస్ ముందడుగే వేస్తుంది. అండ్ ఈ వార్ ఎప్పుడైతే, అంటే పెహల్గాం ఉగ్రదాడి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా దేశం మొత్తాన్ని ఏకీకృతం చేస్తూ, తెలుగు ప్రజలందరినీ కూడా ఏకీకృతం చేస్తూ, ఎక్కడ మత కల్లాహాలు జరగకుండా, ఎక్కడ హిందూ ముస్లింల గొడవలు జరగకుండా, ముస్లింలు కూడా మేము అందరం కలిసే ఉన్నాం, మా పైన మమ్మల్ని వేరు చేయకూడదు, హిందూ ముస్లిం భాయి భాయి భారతదేశంలో అన్న నినాదాన్ని తీసుకొస్తున్నారు. ఈవెన్ ఓవైసీ కూడా పీఓకే విషయంలో అదే మాట చేయడం జరిగింది. ఘర్మే గుసాకే మారనా నై, ఘర్మే గుసాకే బయటనా. పీఓకేలో కూర్చోవాలి, మనం ఖచ్చితంగా కూర్చొని మనం కొట్లాడాలన్నారు. బహుశా ఆ రోజు దగ్గరలో వచ్చిందని అనుకుందాం, ఎందుకంటే పీఓకే తొందరలో ఆక్యుపై కాబోతోంది. అండ్ ఈ యుద్ధ సమయాన, ఈ వార్ జోన్ లో ఐ న్యూస్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ టైం తోటి సంబంధం లేకుండా, రాత్రి పగలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు లైవ్ లోకి వస్తున్నారు. బ్రాడర్ లో ఏం జరుగుతుందో ఆ ప్రతి ఇన్ఫర్మేషన్ ని మనం ప్రజలకు ఇస్తున్నాం, ప్రజలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్లు కాకుండా వాస్తవ పరిస్థితులు ఏంటి, బార్డర్ లో ఏం జరుగుతోంది, గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, భద్రతా వ్యవస్థలో ఏం జరుగుతుంది, దేశానికి కావాల్సినటువంటి విషయాలు, ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు, కొన్ని విషయాలు ప్రస్తావించలేము, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు. ఆ విషయాల్ని పక్కన పెట్టి, ఆ విషయాల్ని చెప్పకుండా ప్రజలకు కావాల్సినటువంటి ఏంటి, ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత, మన అటాక్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా స్లీపర్ సెల్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతారు. స్లీపర్ సెల్స్ ఎక్కడో ఉండరు, మనలాగే ఉంటారు, కూలి పని చేసుకుంటారు, నాలి పని చేసుకుంటారు. సో వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. సో వాళ్ళని గుర్తుపట్టడం కష్టం కాబట్టి అనుమానంగా ఏదున్నా కానీ ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే అలర్ట్ అయింది. సో అక్కడక్కడ బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, అక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అవుతుంది. సో ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలి. సో ఐ న్యూస్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రజలకు ఏం కావాలో అది అందిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో, ఒక బాధ్యతగా దేశం కోసం ఐ న్యూస్ పోరాడుతూ ఉంటుంది, సైనికులకు అండగా నిలుస్తూ ఉంటుంది, దేశ పౌరులను అలర్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఐ న్యూస్లో కొనసాగుతూనే ఉంటాయి. వారికి సంబంధించి చూస్తూనే ఉండండి ఐ న్యూస్. జై హింద్.